హాయ్ అండి. ఈ మెసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మీ పిల్లల్ని బీటెక్ ట్రిపుల్ ఈ బ్రాంచ్‌లోనే ఎందుకు జాయిన్ చేయాలి? దానివలన ఉన్న లాభాలేంటి? నేను దాని గురించి మీకు క్లుప్తంగా ఒక చిన్న మెసేజ్ మీకు ఇవ్వదలుచుకున్నాను. దీని సందర్భంగా నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్తానండి. నేను ఒక ఊరికి వెళ్ళాలి. నేనున్న ప్రస్తుతం మా ఊర్లో నుండి ఇంకొక ఊరికి వెళ్ళాలి. నేను ఒక టూ వీలర్ బైక్ మీద బయలుదేరాను. కానీ నాకు ఆ ఊరికి వెళ్ళడానికి అంటే నేను నా గమ్యస్థానానికి చేరటానికి ఒకే ఒక దారి ఉంది అనుకుందాం. అది కూడాను దురదృష్టవశాత్తు ఏదో కొన్ని అవాంఛనీయ కారణాల వలన ఆ ఉన్న ఒక దారి కాస్త క్లోజ్ అయిందనుకుందాం. అంటే ఏదైనా ఒక వరదలాగా వచ్చుండి టోటల్ కమ్యూనికేషన్ మొత్తం దెబ్బతినుండొచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ అంతా దెబ్బతినుండొచ్చు. లేదంటే ఏదైనా ఒక రోడ్ రిపేర్ సిస్టమ్ అయినా అయ్యుండొచ్చు. కంప్లీట్‌గా ఆ ఉన్న ఒక్కగానొక్క రోడ్డు, ఆ ఉన్న ఒక్కగానొక్క మార్గం క్లోజ్ అయిందనుకుందాం. అప్పుడు మన పరిస్థితి ఏంటి? నేను ఎక్కడి వరకైతే వెళ్ళానో అక్కడి నుంచి కంపల్సరీగా వెనక్కి తిరిగి మళ్ళీ నేనున్న స్థానానికి రావాల్సి ఉంటుంది. సో, ఒకే ఒక మార్గం, ఒకే ఒక దారి ఉన్న పరిస్థితుల్లో ఉన్న సమస్య, ఉన్న నష్టం అది. అలా కాకుండా అదే ఊరికి, అదే గమ్యస్థానానికి నేను చేరుకోవటానికి ఆ ఉన్న ఒక్క మార్గం కాకుండా ఇంకొక 2 మార్గాలు, ఇంకొక 2 దారులు ఎక్స్‌ట్రా కానీ ఉన్నట్లయితే అప్పుడు మనకున్న లాభం ఏంటి? ఏదైనా ఒక దారి మూసుకుపోయినా, లేదు ఏవైనా 2 మూసుకుపోయినా, మనకి ఇంకొక మూడో దారి కంపల్సరీగా ఉంటుంది. సో, ఆ దారులను కూడా నేను నా గమ్యస్థానానికి ఈజీగా చేరుకోగలుగుతాను. ఈ చిన్న కథ వలన నేను చెప్పదలుచుకున్న మెసేజ్ ఏంటంటే, ట్రిపుల్ ఈ బ్రాంచ్ కూడా అలాంటిదే. బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. ఒకసారి మీ పిల్లల్ని మీరు బీటెక్ ఇన్ ట్రిపుల్ ఈ బ్రాంచ్‌లో గాని జాయిన్ చేసినట్లయితే, ఇక్కడ మీకు అసలు ఎందుకు మనం పిల్లల్ని బీటెక్‌లో జాయిన్ చేయాలి? అసలు ఎవరైనా ఒక డిగ్రీ చదువుతున్నారు అంటే, మనం ఏం ఆశించి జాయిన్ చేస్తాం పిల్లల్ని? వాళ్ళు ఏదైనా ఒక మంచి జాబ్‌లో సెటిల్ అవ్వాలి. ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్‌తో సెటిల్ అవ్వాలి. వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి. అది చూసి తల్లిదండ్రులుగా మనం హ్యాపీగా ఉండాలి. అది చూసి మనం తల్లిదండ్రులుగా సంతోషించాలి. అంతే కదా! అలాంటి సందర్భంలో ఇప్పుడు మీ అబ్బాయో, మీ అమ్మాయో బీటెక్‌లో జాయిన్ అయ్యి, ట్రిపుల్ ఈలో జాయిన్ అయ్యి 4 సంవత్సరాల తర్వాత బీటెక్ కంప్లీట్ అవుతుంది. ఆ 4 సంవత్సరాల తర్వాత బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కంపల్సరీగా కొట్టవలసిందే. ఆ సందర్భంలో ఒకే ఒక దారి అలాగా కాకుండా 3 దారులు కానీ మనకున్నట్లయితే, అంటే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో కావచ్చు, ఏదైనా ప్రైవేట్ కోర్ సైడ్ జాబ్స్‌లో కావచ్చు, లేదంటే అద్భుతమైనటువంటి గవర్నమెంట్ జాబ్ సైడ్ కావచ్చు. ఈ మూడిట్లో పిల్లవాడి ఇష్టాన్ని బట్టి దేంట్లోనే సరే జాయిన్ అవ్వచ్చు. అలాంటి ఎక్కువ మార్గాలున్నటువంటి బ్రాంచ్ ట్రిపుల్ ఈ. వీటిలో ఏ ఫీల్డ్‌కైనా కొంచెం భూమి తగ్గి, కొంచెం స్లోగా ఉన్నట్లయితే, ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా లేనట్లయితే, పిల్లవాడు ఇంకా ఉన్న 2 మార్గాల ద్వారా వాడికి కావాల్సిన గమ్యస్థానాన్ని అంటే ఆ జాబ్ కొట్టే ప్రాసెస్‌ని చేరుకోవచ్చు. ఈ చిన్న మెసేజ్ నుంచి మీకు ముఖ్యంగా నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నదేంటంటే, ఎక్కువ అవకాశాలు అన్ని ఫీల్డ్స్‌లో, అన్ని డిఫరెంట్ ఫీల్డ్స్‌లో జాబ్ ఆపర్చునిటీస్ అవకాశాలున్న బ్రాంచ్ ట్రిపుల్ ఈ.